నారా లోకేష్ ప్రజా దర్బార్ అయితే రోజు రోజుకి సంఖ్య పెరుగుతోంది. విపరీతమైనటువంటి వినతుల వెలువ. ఇవాళ చూస్తే ప్రజా దర్బార్కి సంబంధించి ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలొచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్నారు లోకేష్. 6 నెలల్లో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఆయన గెలవడం, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారు. మంగళగిరిని గోల్డ్ హబ్గా రూపొందిస్తామని హామీకి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ప్రకటించారు. అట్లాగే ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికుల మీద లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న సూపర్వైజర్ పిల్లి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్గా పేరుగాంచిన డి రాంబాబుని విధుల నుంచి తొలగించాలని మహిళా కార్మికులు నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికుల మీద ఇష్టానుసారంగా వ్యక్తిగత దోషణలకు దిగడంతో పాటు వేతనం తగ్గించారని ఫిర్యాదు చేశారు.